ఓం శాంతి. పురుషోత్తమ సంగమయుగంలో స్వయంగా పరమపిత పరమాత్మ మనకు అనేక స్వమానాలనిచ్చారు. స్వమానం అనగా శ్రేష్టమైన గౌరవం. స్వయంగా భగవంతుడు మనకు మన శ్రేష్టమైన స్మృతులను గుర్తు చేయించి మనల్ని ఆ స్వరూపంగా తయారవ్వాలని చెప్పారు. స్వమానంలో ఉన్న ఆత్మ సదా నిరహంకారిగా ఉంటుంది. అభిమానం నుండి ముక్తులుగా ఉంటారు. అందరికీ గౌరవాన్నిచ్చే వారిగా ఉంటారు. ప్రతి ఒక్క ఆత్మకు ఆత్మిక స్వరూపంతో సత్యమైన హృదయంతో గౌరవం ఇవ్వడం, దీనిని స్వమానధారీలే చేయగలరు. స్వమానంలో ఉన్న ఆత్మ సదా దానం ఇచ్చే ఆత్మగా ఉంటుంది. ఎదుటివారు అవగుణాలతో ఉన్నా కానీ స్వమానంలో ఉన్నవారు గుణగ్రాహిగా ఉంటారు. గుణదాతగా ఉంటారు. ఎంత గొప్ప స్వమానమో అంతే నిర్మాణత. సంగమయుగంలో భగవంతుడు స్వయంగా అనేక స్వమానాల మాలలను మనందరికీ ధరింపచేశారు. స్వమానంలో ఉన్న ఆత్మ ఎప్పుడూ కూడా నన్ను గౌరవించండి అని ఎవ్వరినీ అడుక్కోరు. కానీ ఇచ్చే దాతగా ఉంటారు. ఈరోజు మనం స్వమానాల మాలలోని ఒక ఉన్నతమైన స్వమానంలో ఏకాగ్రమవుదాం. నేనాత్మ కమల ఆసనధారిణి. మిమ్మల్ని మీరు భృకుటి సింహాసనంపై కమల ఆసనధారిగా చూడండి.
ఏ విధంగా మీరు చిత్రాలలో దేవీలు కమల ఆసనంపై విరాజమానమై ఉన్నట్లు చూశారు. దేవతలను కమల ఆసనంపై విరాజమానమై ఉన్నట్లుగా చూశారు. ఈరోజు మీ స్వరూపాన్ని విజువలైజ్ చేసుకోండి. మూడవ నేత్రంతో మిమ్మల్ని మీరు ఆ కమల ఆసనంపై కూర్చున్న తపస్విగా అనుభవం చేయండి. ఈ కమల ఆసనంపై కూర్చొని చింతన చేయండి. నేను కూడా ఈ పుష్పం సమానంగా అతీతమైన మరియు ప్రియమైన ఆత్మను దేహంలో ఉంటూ కూడా దేహం నుండి అతీతమైన స్థితిని అనుభవం చేయండి. నేనొక ప్రకాశమును, నేనొక బిందువును. ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను. ఈ దేహంలో నేను ఒక అతిథిని. ప్రపంచంలోనూ నేను అతిథిని. నేను ఈ సృష్టిపై శ్రేష్ఠ కర్మలను చేసేందుకు అవతరించాను. దేహంలో అవతరించాను, కార్యం చేశాను, వెంటనే డిటాచ్ అయిపోయాను. అనుభూతి చేయండి. మూలవతనం నుండి చాలా దూర దేశం నుండి నేనాత్మ ఈ దేహంలో అవతరించాను. ప్రకాశిస్తున్న
సితారనైన నేను పరంధామాన్ని విడిచిపెట్టి ఈ సాకార ప్రపంచంలోని శరీరంలో విరాజమానమయ్యాను. శరీరం ద్వారా కర్మలు చేశాను. వెంటనే మరలా ఆ మూలవతనంలో ఆత్మల దేశంలోకి ప్రవేశించాను. ఇప్పుడిప్పుడే సాకారి మస్తక సింహాసనంపై ఇప్పుడిప్పుడే నిరాకారి కొన్ని క్షణాల వరకు ఈ అతీతమైన స్థితిని అభ్యాసం చేయండి. ఇప్పుడిప్పుడే ఈ స్థూల శరీరంలో ప్రకృతిలో మెరుస్తున్న సితారా ఇప్పుడిప్పుడే శబ్దానికి అతీతంగా పరంధామంలో మహాజ్యోతి ఎదురుగా నిరాకారి స్థితిలో ఇప్పుడిప్పుడే సాకారి ఇప్పుడిప్పుడే నిరాకారి ఈ అతీతమైన ప్రియమైన స్థితిలో స్థితమవ్వండి. ఈ స్థితిలో పరమ సుఖము ఉన్నది, ఆనందము ఉన్నది. ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఆత్మ శక్తిశాలిగా అయిపోతుంది మరియు అతీతమైన ప్రియమైన అనుభవం చేస్తుంది. చాలా సంతోషంతో ప్రేమతో మీ అతీతమైన స్థితి యొక్క సుఖ అనుభూతి చేయండి. నేను కమల ఆసనధారి ఆత్మను. దేహం నుండి అతీతంగా అయి ఇప్పుడు నేను పరమాత్మతో మిలనం చేసేందుకు వెళుతూ ఉన్నాను.
నా బాబా సదా అతీతమైన వారు. ప్రియమైన వారు. వారు సదా అతీతమైన వారు కాబట్టే అందరూ వారిని ప్రేమిస్తారు. సదా డిటాచ్గా ఉంటారు. ఈ డిటాచ్మెంట్లో చాలా గొప్ప శక్తి ఉంది. చెక్ చేసుకోండి. నేను అన్ని వైపుల నుండి డిటాచ్గా ఉన్నానా? ఈ దేహం నుండి, ప్రపంచం నుండి, అన్నిటి నుండి డిటాచ్ అయ్యి ఇప్పుడు నేను సుప్రీం సోల్ ఎదురుగా ఉన్నాను. వారు సదా అతీతమైన వారు, ప్రియమైన వారు, అతి మధురమైన వారు. అతి ప్రియమైన వారు. నా బాబా ఎంత సుందరమైన వారు. ఎంత ప్రియమైన వారు. అనుభూతి చేయండి. వారు శక్తుల సాగరుడు. ఆ అతీతమైన ప్రియమైన నా తండ్రి ఎదురుగా నేనాత్మ కూడా అన్ని వైపుల నుండి డిటాచ్ అయిపోయాను. వారి యొక్క అనంత శక్తులు నన్ను కూడా అన్నిటి నుండి అతీతంగా చేసేశాయి. బాబా సాన్నిధ్యంలో ఆంతరిక సుఖమును అనుభవం చేయండి. బాబా నన్ను చూస్తూ ఉన్నారు.
నాలో శక్తులను నింపుతూ ఉన్నారు. నేను బాబాను చూస్తూ ఉన్నాను. నిజంగా ఆ ప్రేమ సాగరుడు, ఆ అతీతమైన ప్రియమైన ఆత్మ తన సర్వశక్తులనిచ్చి నాకు అతీతంగా అవ్వడం నేర్పించారు. ఇప్పుడు నేను స్వయాన్ని సర్వ బంధనాల నుండి ముక్తుడిగా అనుభవం చేస్తూ ఉన్నాను. చిక్కుల నుండి ముక్తుడిగా అనుభవం చేస్తున్నాను. విఘ్నాల నుండి కూడా ముక్తుడను. ఏది పొందాలనుకున్నానో అది పొందేశాను. ఏది పొందాలనుకున్నానో అది పొందేశాను. బాబాను పొంది నేను అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేస్తూ ఉన్నాను. నాకు ఇంకేమీ అవసరం లేదు. బాబా, మీ నుంచి ఏదైతే ప్రేమ లభించిందో ఏ శక్తులైతే మీ నుండి నాకు లభించాయో అవి నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. నా భాగ్య సితార మెరిసింది. లోపల మనస్సులో బాబాతో ప్రతిజ్ఞ చేయండి, నేను ఈ కర్మక్షేత్రంలో కమల పుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా ఉంటాను. కర్మయోగిగా అయి మీ స్మృతిలో కార్యములు కూడా చేస్తాను. నా కర్మలు కూడా మీకే సమర్పితము. కర్మ ఫలము కూడా మీకు సమర్పితము. బాబా, నా కర్మ ఫలాన్నంతా మీకు సమర్పిస్తున్నాను.
ఈ కర్మ క్షేత్రంలో మీరు క్షణ క్షణం నాకు తోడుగా ఉంటారు. ప్రతి శ్వాసలో నాకు తోడుగా ఉన్నారు. నా ప్రతి గుండె చప్పుడులో మీరు నాకు తోడుగా ఉన్నారు. బాబా, మీరు నాకు తోడుగా ఉన్నారు. అనుభూతి చేయండి. బాబా తోడును అనుభూతి చేయండి. నా ప్రతి కర్మ మీకు సమర్పితము. బాబా, నా ప్రతి కర్మ మీకోసమే. ఇప్పుడు నేను డిటాచ్గా ఉంటూ అన్ని కర్మలను చేయాలి. కానీ ఎక్కడా చిక్కుకోరాదు. సరళంగా ఉండాలి. బంధనాల నుండి ముక్తులుగా ఉండాలి. మనం కర్మక్షేత్రంలో అన్ని కర్మలు చేస్తూ బంధన ముక్తులుగా ఉండేంతగా బాబా నుండి సర్వశక్తులను తీసుకోండి. బాబా తోడుగా ఉండాలి. నేను కమల ఆసనధారిని. అందరూ మంచివారు. అంతా మంచికే జరుగుతూ ఉంది. ఎవరైతే అతీతమైన ప్రియమైన స్థితిలో ఉంటారో వారు అందరిలోని మంచినే చూస్తారు. అందరి నుండి గుణాలని గ్రహిస్తారు. గుణదాతను కూడా తోడుగా ఉంచుకుంటారు. నిజంగా కమల ఆసనధారిగా అయ్యి నేనాత్మ బంధన ముక్తుడిగా అయిపోయాను. గుణగ్రాహిగా అయిపోయాను. సత్యమైన హృదయంతో అభ్యాసం చేద్దాం.
ఏ విధంగా బాబా మంచివారు, అలాగే అందరూ మంచివారు. అంతా మంచిగా జరుగుతూ ఉంది. ధన్యవాదాలు బాబా. మీరు నాకు కమల పుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా ఉండడం నేర్పించారు. అనుభూతి చేయండి. నేనాత్మ అతీతమైన ప్రియమైన ఆత్మను. ఈరోజు కర్మక్షేత్రంలో వేలాది భుజాలు కలిగిన బాబాను తోడుగా చేసుకొని ప్రతి గంటకి ఒకసారి ఈ ఆత్మిక డ్రిల్ యొక్క అభ్యాసం చేద్దాం. ఇప్పుడిప్పుడే మస్తక సింహాసనంపై, ఇప్పుడిప్పుడే మూలవతనంలో నేను మెరుస్తున్న సితార, ఇప్పుడిప్పుడే సాకారి, ఇప్పుడిప్పుడే నిరాకారి, ఇది రోజు ప్రతి గంటకు ఒకసారి మీ మెరుస్తున్న స్వరూపాన్ని చూడాలి. నేనాత్మ కమల ఆసనధారిని. ఈ స్వమానాన్ని రివైజ్ చేయండి. పరమాత్మ ఛత్ర ఛాయ క్రింద ఉన్నాను. కర్మలు చేస్తూ కూడా కర్మల నుండి డిటాచ్గా ఉన్నాను. నా కర్మలు, నా కర్మ ఫలము అన్ని సర్వశక్తివంతునికి సమర్పితం. అన్ని తండ్రికి అర్పిస్తూ వెళ్ళండి. అన్నిటినీ తండ్రికి అర్పించి నేను ఆత్మ తేలిక స్థితిని అనుభూతి చేస్తూ ఉన్నాను. బరువు నుండి ముక్తైన స్థితిని అనుభూతి చేస్తూ ఉన్నాను.
అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేస్తూ ఉన్నాను. బాబా సాన్నిధ్యంలో ఏ సుఖం లభిస్తుందో, ఆనందం లభిస్తుందో, వాటితో ఆత్మ ఆనందంగా ఉంటుంది, ప్రసన్నంగా ఉంటుంది. ఈ రోజంతా నేను అతీతమైన ప్రియమైన స్థితిలో ప్రసన్నవంతమైన స్థితిలో ప్రతి కార్యం చేయాలి. సత్యమైన కర్మయోగిగా అయి కార్యం చేయాలి. కర్త భావం నుండి ముక్తుడనై కర్మలు చేయాలి. బాబా చేయిస్తూ ఉన్నారు. నేను నిమిత్తుడను, డిటాచ్గా ఉన్నాను. అతీతంగా ప్రియంగా ఉన్నాను. నేను బాబాకు ఒక ఇన్స్ట్రుమెంటును, ఒక పరికరాన్ని, దీనిని స్వయం భగవంతుడు సేవ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. మధురమైన బాబా, ఈ రోజంతా కర్మక్షేత్రంలో మీరు నాకు తోడుగా, నేను మీకు తోడుగా ఉంటాను. నాకు మీరు, మీకు నేను. ఈ సుఖవంతమైన అనుభూతిని పెంచుకుంటూ సంగమయుగం యొక్క సుఖాలను, ఆంతరిక సుఖము పెరుగుతున్నట్లుగా అనుభవం చేయండి, అనుభూతి చేయండి, అనుభూతి చేయండి.
ఓం శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 11, 2020. అవ్యక్త బాబ్దాదా రివైజ్ మురళీ డేటు 31/3/1986. ఈరోజుటి టాపిక్ సర్వశక్తి సంపన్నులుగా అయ్యే మరియు వరదానాలను పొందే సంవత్సరం. ఈరోజు సర్వ ఖజానాల యజమాని తన మాస్టర్ పిల్లలను చూస్తున్నారు. బాలకుల నుండి మాలికులుగా ఎంతవరకు అయ్యారో చూస్తున్నారు. ఈ సమయంలో శ్రేష్టమైన ఆత్మలు ఎవరైతే సర్వ ఖజానాలకు యజమానులుగా అవుతారో ఆ యజమానత్వపు సంస్కారము భవిష్యత్తులో కూడా విశ్వానికి యజమానులుగా చేస్తుంది. కనుక ఏం చూశారు? అందరూ బాలకులుగా అయితే ఉన్నారు. తండ్రి మరియు నేను అనే లగన్ పిల్లలందరిలో బాగా ఏర్పడింది. బాలకతనపు నశ అయితే అందరిలో ఉంది. కానీ బాలకుల నుండి మాలికులుగా అనగా తండ్రి సమానంగా సంపన్నులుగా అవ్వాలి. కనుక బాలకతనపు స్థితి మరియు యజమానితనపు స్థితి ఈ రెండిటిలో వ్యత్యాసాన్ని చూశారు. యజమానితనము అనగా ప్రతి అడుగు స్వతహాగానే స్వయానికి మరియు ఇతరుల పట్ల కూడా సంపన్న స్థితిలో ఉంటుంది. దీనినే మాస్టర్ అనగా బాలకుల నుండి మాలికులుగా అవడమని అంటారు. యజమానితనపు విశేషత ఏమంటే ఎంతెంత యజమానితనపు నశ ఉంటుందో అంతే విశ్వ సేవాధారి సంస్కారము సదా ఎమర్జ్ రూపములో ఉంటుంది. ఎంతెంత యజమానితనపు నశయో దాని జతలో అంతే విశ్వ సేవాధారిని అనే నశ కూడా ఉంటుంది. రెండింటిలో సమానత ఉండాలి. ఇదే తండ్రి సమానము మాలికులుగా అవ్వడం. కనుక బాలకులు మరియు యజమానులు రెండు స్వరూపాలు సదా ప్రత్యక్ష కర్మలో వస్తున్నాయా లేక కేవలం జ్ఞానం వరకే ఉందా అనే రిజల్ట్ను చూశారు. కానీ జ్ఞానము మరియు ప్రత్యక్ష కర్మలో వ్యత్యాసం ఉంది. చాలామంది పిల్లలు ఈ రెండిటి సమానతలో తండ్రి సమానంగా ప్రత్యక్ష కర్మలో బాగా కనిపించారు. చాలామంది పిల్లలు ఇంకా బాలకుల స్థితిలోనే ఉన్నారు. కానీ యజమానితనపు ఆ ఆత్మిక నశలో తండ్రి సమానంగా అయ్యే శక్తిశాలి స్థితిలో అప్పుడప్పుడు స్థితులవుతారు. అప్పుడప్పుడు స్థితిలో స్థితమయ్యే ప్రయత్నములోనే సమయము వెళ్ళిపోతుంది. పిల్లలందరికీ తండ్రి సమానంగా అవ్వాలని శ్రేష్టమైన లక్ష్యమైతే ఉంది. లక్ష్యమైతే
శక్తిశాలిగా ఉంది. ఇప్పుడు లక్ష్యాన్ని సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కములోకి తీసుకురావాలి. ఇందులో వ్యత్యాసము వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు సంకల్పం వరకు సమాన స్థితులవుతారు. సంకల్పము జతలో మాటల వరకు కూడా వస్తారు. అప్పుడప్పుడు కర్మలో కూడా వచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే సంబంధ సంపర్కములో వస్తారో, సేవా సంబంధములో వస్తారో, పరివార సంబంధములోకి వస్తారో, ఈ సంబంధ సంపర్కములోకి రావడములో అప్పుడప్పుడు శాతము తక్కువ అవుతుంది. తండ్రి సమానంగా అవ్వడం అనగా ఒకే సమయములో సంకల్పము, మాట, కర్మ, సంబంధము అన్నిటిలో తండ్రి సమానమైన స్థితిలో ఉండడం. కొందరు రెండింటిలో ఉంటారు, కొందరు మూడింటిలో ఉంటారు. కానీ నాలుగింటిలో ఏ స్థితినైతే తెలిపించారో అందులో ఒక్కసారి ఒకలాగా, ఒక్కసారి మరొకలాగా అవుతారు. బాప్ దాదా అయితే పిల్లల పట్ల సదా అతి స్నేహిలుగా ఉన్నారు. స్నేహ స్వరూపం అనగా కేవలం అవ్యక్తాన్ని వ్యక్త రూపములో కలవడం కాదు, కానీ స్నేహ స్వరూపమనగా సమానంగా అవ్వడం. చాలామంది పిల్లలు బాప్దాదా నిర్మోహిగా అవుతున్నారని భావిస్తారు. కానీ ఇది నిర్మోహిలుగా అవడం కాదు, ఇది విశేషమైన స్నేహ స్వరూపం. ఇప్పుడు చాలా కాలము ప్రాప్తిని పొందే సమయం. లెక్క ప్రకారము చాలా తక్కువగా ఉంది. కనుక బాప్ దాదా పిల్లలకు సదా చాలా కాలము కొరకు విశేషంగా దృఢమైన తపస్సు ద్వారా స్వయాన్ని తప్పించుకునేందుకు అనగా దృఢంగా చేసుకునేందుకు, పరిపక్వంగా చేసుకునేందుకు ఈ విశేషమైన సమయాన్ని ఇస్తున్నారని బాప్ దాదా మొదటే వినిపించారు. గోల్డెన్ జూబ్లీలో కూడా అందరూ మేము సమానంగా అవుతాము, విఘ్న వినాశకులుగా అవుతాము, సమాధాన స్వరూపులుగా అవుతామనే సంకల్పము చేశారు. ఈ ప్రతిజ్ఞలన్నీ బాబా వద్ద చిత్రగుప్తుని రూపములో లెక్కచారము తెలిపే ఖాతాలో నింపబడి ఉన్నాయి. ఈరోజు కూడా పిల్లలు దృఢ సంకల్పము చేశారు. సమర్పణ అవ్వడం అనగా స్వయాన్ని సర్వ ప్రాప్తులలో పరిపక్వంగా చేసుకోవడం. సమర్పణకు గల అర్థము ఏమిటంటే సంకల్పము, మాటలు, కర్మలు మరియు సంబంధము ఈ నాలుగింటిలో తండ్రి సమానంగా అవ్వడం. ఏవైతే పత్రాలు వ్రాసి ఇచ్చారో ఆ పత్రాలు లేక సంకల్పాలు సూక్ష్మోత్తనములో బాబ్దాద వద్ద సదా కొరకు రికార్డులో ఉండిపోయాయి. అందరి ఫైల్స్ అక్కడ వతనములో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చేసిన సంకల్పాలు అవినాశిగా అయ్యాయి. ఈ సంవత్సరము
పిల్లల దృఢమైన తపస్సు ద్వారా ప్రతి సంకల్పాన్ని అమరంగా అవినాశిగా చేసుకునేందుకు దృఢమైన అభ్యాసము ద్వారా మాటి మాటికి స్వయముతో ఆత్మిక సంభాషణ చేసేందుకు, అనుభూతి చేసేందుకు, అవతరిత స్వరూపంగా అయిన తర్వాత కర్మలోకి వచ్చేందుకు, ఇలాంటి స్థితిని సదాకాలానికి ఇంకా దృఢంగా చేసుకునేందుకు బాబ్దాదా ఈ సమయాన్ని ఇస్తున్నారు. జతలో విశేషంగా శుద్ధ సంకల్పాల శక్తితో జమా ఖాతాను ఇంకా పెంచుకోవాలి. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క విశేషమైన అనుభవాన్ని ఇప్పుడు ఇంకా అంతర్ముఖులుగా అయ్యి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. శుద్ధ సంకల్పాల శక్తి సహజంగా వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేసి ఇతరుల పట్ల కూడా శుభ భావన, శుభ కామనల స్వరూపము ద్వారా పరివర్తన చేయగలదు. ఇప్పుడు శుద్ధ సంకల్పాల శక్తి యొక్క విశేషమైన అనుభవం సహజంగానే వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేస్తుంది. కేవలం మీ వ్యర్థ సంకల్పాలనే కాదు, మీ శుద్ధ సంకల్పాలు ఇతరుల పట్ల కూడా శుభ భావన, శుభ కామనల స్వరూపము ద్వారా పరివర్తన చేయగలవు. ఇప్పుడు శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాకును స్వయం పట్ల కూడా జమ చేసుకునే ఆవశ్యకత చాలా ఉంది. మురళి వినే లగన్ అయితే చాలా బాగుంది. మురళి అనగా ఖజానా. మురళిలోని ప్రతి పాయింట్ను శక్తి స్వరూపములో జమ చేసుకోవడమే శుద్ధ సంకల్పాల శక్తిని పెంచుకోవడం. శక్తి స్వరూపములో ప్రతి సమయము కార్యములో ఉపయోగించాలి. ఇప్పటి విశేషత పైన విశేషమైన అటెన్షన్ ఉంచాలి. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క మహత్వాన్ని ఇప్పుడు ఎంతెంత అనుభవం చేస్తూ ఉంటారో మనసా సేవ చేసేందులో అంతే సహజ అనుభవిలుగా అవుతూ ఉంటారు. మొదట స్వయం పట్ల శుద్ధ సంకల్పాల శక్తి జమ ఉండాలి. తర్వాత జతలో మీరందరూ తండ్రి జతలో విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా, విశ్వ పరివర్తక ఆత్మలుగా ఉండనే ఉన్నారు. కనుక విశ్వం పట్ల కూడా ఈ శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా పరివర్తన చేసే కార్యము ఇంకా చాలా మిగిలి ఉంది. ఉదాహరణకు వర్తమాన సమయంలో బ్రహ్మా బాబా అవ్యక్త రూపధారిగా అయి శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా మీ అందరి పాలన చేస్తున్నారు. సేవ వృద్ధి చెందేందుకు సహయోగిగా అయి ముందుకు తీసుకెళ్తున్నారు. శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా ఈ విశేషమైన సేవ నడుస్తూ ఉంది. కనుక ఇప్పుడు బ్రహ్మా బాబా సమానంగా ఈ విశేషతను మీలో పెంచుకునేందుకు తపస్ రూపములో అభ్యాసము చేయాలి. తపస్ అనగా దృఢత సంపన్నమైన అభ్యాసం.
సాధారణతను తపస్ అని అనరు. కనుక ఇప్పుడు తపస్ కోసం సమయాన్ని ఇస్తున్నాం. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఈ సమయం మీ చాలా కాల తపస్సులో జమ అవుతుంది. బాబ్దాదా అందరికీ చాలా కాలపు ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా ఉన్నారు. బాబ్దాదా పిల్లలందరినీ చాలా కాలపు రాజ్య భాగ్యానికి అధికారులుగా చేయాలనే ఆశిస్తున్నారు. కనుక చాలా కాలపు సమయం ఇంకా కొద్దిగానే ఉంది. కనుక ప్రతి విషయాన్ని తపస్సు రూపములో అభ్యాసము చేసేందుకు ఈ విశేషమైన సమయాన్ని ఇస్తున్నారు. ప్రతి విషయాన్ని తపస్సు రూపములో అభ్యాసము చేసేందుకు ఈ విశేషమైన సమయాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఇంకా రాబోయే సమయములో మీరందరూ దాతులుగా వరదాతులుగా అయ్యి కొద్ది సమయములో అనేక మందికి ఇవ్వాల్సి వస్తుంది. కనుక అన్ని ఖజానాల జమ ఖాతాను సంపన్నంగా చేసుకునేందుకు సమయాన్ని ఇస్తూ ఉన్నారు. రెండవ విషయం, విఘ్న వినాశకులుగా లేక సమాధాన స్వరూపులుగా అయ్యే ప్రతిజ్ఞ చేశారు. కనుక స్వయం పట్ల మరియు సర్వుల పట్ల విఘ్న వినాశకులుగా అయ్యేందుకు విశేషంగా దృఢ సంకల్పము మరియు దృఢ స్వరూపమును రెండు ఉండాలి. కేవలం సంకల్పమే కాదు, స్వరూపము కూడా ఉండాలి. కనుక ఈ సంవత్సరము బాబ్దాదా అదనపు ఛాన్స్ ఇస్తున్నారు. ఎవరైతే విఘ్న వినాశకులుగా అయ్యే ఈ విశేషమైన భాగ్యాన్ని తీసుకోవాలో వారు ఈ సంవత్సరములో తీసుకోవచ్చు. ఈ సంవత్సరానికి విశేషమైన వరదానం ఉంది. కానీ వరదానము తీసుకునేందుకు విశేషంగా రెండు విషయాలపై అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. మొదటిది, సదా తండ్రి సమానంగా ఇచ్చేవారిగా అవ్వాలి. తీసుకునే భావన ఉంచుకోరాదు. గౌరవం లభించాలి. స్నేహం లభిస్తే స్నేహితులుగా అవ్వడం, గౌరవం లభిస్తే గౌరవం ఇవ్వడం ఇలా కాదు. దాత పుత్రునిగా అయి నేను ఇవ్వాలి, తీసుకునే భావన ఉంచుకోరాదు. శ్రేష్ట కర్మలు చేస్తూ రెండవ వైపు నుండి నాకు లభించాలి అనే భావన ఉంచుకోరాదు. శ్రేష్ట కర్మల ఫలితం శ్రేష్టంగా ఉండనే ఉంటుంది. ఈ జ్ఞానమైతే మీకు తెలుసు. కానీ చేసే సమయంలో ఈ సంకల్పాన్ని ఉంచుకోరాదు. వరదానము తీసుకునే పాత్రులుగా అయ్యేందుకు ఒకటేమో సదా దాతులుగా ఉండాలి. రెండవది విఘ్న వినాశకులుగా అవ్వాలి. కనుక ఇముడ్చుకునే శక్తిపై సదా విశేషమైన రూపములో అటెన్షన్ ఉంచాలి. స్వయం పట్ల కూడా ఇముడ్చుకునే శక్తి అవసరం. మీరు సాగరుని పిల్లలు. సాగరము యొక్క విశేషతే ఇముడ్చుకోవడం. ఎవరిలో విముడ్చుకునే శక్తి ఉంటుందో వారే శుభ భావన, కళ్యాణ కామన చేయగలరు. కనుక దాతలుగా అవ్వాలి. ఇముడ్చుకునే శక్తి స్వరూప
సాగర్లుగా అవ్వాలి. ఈ రెండు విశేషతలను సదా కర్మ వరకు తీసుకురావాలి. చాలాసార్లు చాలామంది పిల్లలు మేము ఇదే చేయాలని అనుకున్నాము, కానీ చేసే అందులో మారిపోయింది అని అంటారు. కనుక ఈ సంవత్సరములో 4 విషయాలలో ఒకే సమయంలో సమానత ఉండే విశేషమైన అభ్యాసము చేయాలి. అర్థమైందా? కనుక ఒక విషయమేమో ఖజానాలను జమ చేసుకొని దాతగా అయి ఇచ్చే సంస్కారము సహజ రూపములో ధారణ చేసేందుకు సమయాన్ని ఇస్తున్నాము. స్వయం విఘ్న వినాశకులుగా అయి ఇతరులను చేసే అందులో సదాకాలానికి మీ నంబర్ను నిశ్చితం చేసుకునే అవకాశం ఇస్తున్నాము. ఏమి జరిగినా స్వయం తపస్సు చేయండి మరియు ఇతరుల విఘ్నలను సమాప్తం చేసే అందులో సహయోగులుగా అవ్వండి. స్వయం ఎంతగా వంగాల్సి వచ్చినా ఇలా వంగడం అనగా సదా కొరకు ఉయ్యాలలో ఊగడం. ఎలాగైతే శ్రీకృష్ణుని ఎంత ప్రేమగా ఊపుతూ ఉంటారో అలా తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్ములను తన ఒడి అనే ఉయ్యాలలో ఊపుతారు. తర్వాత భవిష్యత్తులో రత్న జడిత ఉయ్యాలలో ఊగుతారు. అంతేకాక భక్తిలో పూజ్యులుగా అయి ఉయ్యాలలో ఊగుతారు. కనుక వంగడం మహానత అయింది. నేనెందుకు వంగాలి, వీరు వంగని? ఇందులో స్వయాన్ని తక్కువగా భావించకండి. ఇలా వంగడం మహానత. ఇలా మరణించడం కాదు, అవినాశి ప్రాప్తులలో జీవించడం. కనుక సదా విఘ్న వినాశకులుగా అవ్వాలి. అంతేకాక ఇతరులను కూడా తయారు చేయాలి. ఇందులో ఫస్ట్ డివిజన్లో వచ్చే అవకాశాన్ని ఎవరు కావాలంటే వారు తీసుకోవచ్చు. ఈ విశేషమైన అవకాశాన్ని తీసుకునే సమయం యొక్క మహత్వాన్ని బాబ్దాదా వినిపిస్తున్నారు. కనుక సమయం మహత్వాన్ని తెలుసుకొని తపస్సు చేయండి. 3వ విషయం, సమయానుసారంగా వాయుమండలములో అశాంతి మరియు అలజడి ఎంతగా పెరుగుతూ వెళుతున్నాయో దాని అనుసారంగా బుద్ధి రూపీ లైన్ చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే సమయానుసారంగా టచింగ్ మరియు క్యాచింగ్ ఈ 2 శక్తుల ఆవశ్యకత ఉంది. ఒకటేమో బాబ్దాదా ఇచ్చే డైరెక్షన్లు బుద్ధి ద్వారా క్యాచ్ చేయగలగాలి. ఒకవేళ లైన్ క్లియర్గా లేకుంటే తండ్రి ఇచ్చే డైరెక్షన్ జతలో మన మతము కూడా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ అయ్యే కారణంగా సమయానికి మోసపోగలరు. ఎంతెంత బుద్ధి స్పష్టంగా ఉంటుందో తండ్రి ఇచ్చే డైరెక్షన్ను అంతే స్పష్టంగా క్యాచ్ చేయగలరు. ఎంతెంత బుద్ధి లైన్ క్లియర్గా ఉంటుందో అంత స్వ ఉన్నతి పట్ల, సేవా వృద్ధి పట్ల మరియు సర్వ ఆత్మలకు దాతగా అయి ఇచ్చే శక్తులు సహజంగా
పెరుగుతూ ఉంటాయి. అంతేకాక ఈ సమయములో ఈ ఆత్మ పట్ల సహజమైన సేవా సాధనము లేక స్వ ఉన్నతికి యథార్థమైన సాధనము ఇదే అని టచింగ్ అవుతుంది. కనుక వర్తమాన సమయ ప్రమాణంగా ఈ రెండు శక్తులు చాలా అవసరము. వీటిని పెంచుకునేందుకు ఏకనామి, ఒక్క బాబా స్మృతి మరియు ఏకానామి అంటే పొదుపు గలవారిగా అవ్వండి. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఇతరుల ఆకర్షణ వేరే విషయం. ఆకర్షణ అనేది తప్పకుండా తప్పే, కానీ ఇతరుల స్వభావాల ప్రభావము మీ స్థితిని అలజడిలోకి తెస్తుంది. ఇతరుల సంస్కారము బుద్ధిని ఘర్షణలోకి తెస్తుంది. ఆ సమయము బుద్ధిలో బాబా ఉన్నారా లేక సంస్కారం ఉందా? ఆకర్షణ రూపములో బుద్ధిని ప్రభావితం చేసిన, ఘర్షణ రూపములో బుద్ధిని ప్రభావితం చేసిన బుద్ధి లైన్ సదా క్లియర్గా ఉండాలి. దీనినే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు. ఏకనామి, ఏకానామి అంటే ఏమిటి? కేవలం స్థూల ధనాన్ని పొదుపు చేయడాన్నే ఎకానమీ అని అనరు. అది కూడా అవసరమే, కానీ సమయము కూడా ధనమే, సంకల్పము కూడా ధనమే, శక్తులు కూడా ధనమే. వీటన్నిటినీ పొదుపు చేయాలి. వ్యర్థంగా పోగొట్టుకోకండి. ఏకానామీ చేయడం అనగా జమా ఖాతాను పెంచుకోవడం. ఏకనామీ మరియు ఏకానామీ సంస్కారము గలవారు ఈ రెండు శక్తులను టచింగ్ అండ్ క్యాచింగ్ అనుభవం చేయగలరు. ఈ అనుభవాన్ని వినాశన సమయంలో చేయలేరు. ఈ అభ్యాసము ఇప్పటి నుండే చేయాలి. అప్పుడే సమయానికి ఈ అభ్యాసము కారణంగా చివరిలో శ్రేష్ట మతాన్ని, గతిని పొందగలరు. ఉదాహరణకు ఇప్పుడు ఇంకా వినాశనానికి ఇంకా కొంత సమయం ఉందనుకోండి. సరే, 10 సంవత్సరాలని అనుకుంటే ఆ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పురుషార్థము చేయలేరు. ఎంత శ్రమ చేసినా చేయలేరు. బలహీనంగా అయిపోతారు. తర్వాత అంతిమ సమయం యుద్ధములో గడిచిపోతుంది, సఫలతలో కాదు. త్రేతాయుగము వారిగా అయితే అవ్వరాదు కదా. శ్రమ అనగా విల్లు బాణాలు సదా ప్రేమలో ఉండడం, సంతోషములో ఉండడం అనగా మురళీధరులుగా అవ్వడం, సూర్యవంశీయులుగా అవ్వడం. మురళి నాట్యము చేయిస్తుంది, విల్లు బాణాలు గురి చేసే అందులో శ్రమ చేయిస్తాయి. కనుక విల్లు ధరించే వారిగా అవ్వరాదు, మురళీధరులుగా అవ్వాలి. కనుక చివర్లో మళ్ళీ ఎవరు కొంత అదనపు సమయము ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, కృప చూపండి అని ఫిర్యాదు చేయకండి. అలా జరగదు. కనుక ముందే వినిపిస్తున్నాము. వెనుక వచ్చినా లేక ముందు వచ్చినా సమయ ప్రమాణంగా అందరూ అంతిమ స్థితికి చేరుకునే సమయము. కనుక ఇలా తీవ్ర వేగముతో
నడవాల్సి వస్తుంది. అర్థమైందా? మంచిది. నలువైపులా ఉన్న స్నేహి పిల్లలందరికీ సదా హృదయ సింహాసనాధికారి పిల్లలకు సదా సంతృష్టత యొక్క మెరుపును చూపించే పిల్లలకు సదా ప్రసన్నత పర్సనాలిటీలో ఉండే పిల్లలకు సదా బేహద్ విశాల హృదయాన్ని, బేహద్ విశాల బుద్ధిని ధారణ చేసి విశాలమైన ఆత్మలకు బాప్దాదల స్నేహ సంపన్న ప్రియ స్మృతిలు మరియు నమస్తే. వరదానము. 5 వికారాల రూపీ శత్రువును పరివర్తన చేసి సహయోగిగా చేసుకునే మాయాజీత్ జగజ్జీత్ భవ. వివరణ. విజయులు శత్రువు రూపాన్ని తప్పకుండా పరివర్తన చేస్తారు. కనుక మీరు వికారాల రూపీ శత్రువును పరివర్తన చేసి సహయోగి స్వరూపంగా చేసినట్లయితే అవి సదా మీకు సలాం చేస్తూ ఉంటాయి. కామ వికారాన్ని శుభ కామన రూపములో, క్రోధాన్ని ఆత్మిక నశ రూపములో, లోభాన్ని అనాసక్త వృత్తి రూపములో, మోహాన్ని స్నేహ రూపములో మరియు దేహాభిమానాన్ని స్వాభిమాన రూపములోకి పరివర్తన చేసినట్లయితే మాయాజీతులు జగజ్జీతులుగా అవుతారు. స్లోగన్. సత్యమైన బంగారులో నాది అనే కల్తీ ఉంటే అది విలువను తక్కువ చేసేస్తుంది. కనుక నాది అనే దానిని సమాప్తం చేయండి. ఓం శాంతి.